ఆగండి 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 భయ్య భయ్య ఏంటి భయ్య మీరు ఇంతగా ప్లాన్ చేసి మరి ట్రైలర్ అని నమ్మించి మిమ్మల్ని వీడియోలోకి తీసుకొచ్చిన తర్వాత మీకు విశ్వంబర మూవీ నుంచి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఎలా పంపిస్తాను అనుకున్నారు భయ్య. అందుకని భయ్య పూర్తిగా వీడియో చూడండి భయ్య. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి భయ్య. మన లౌడాలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం భయ్య. విషయం ఏంటంటే భయ్య, మన చిరంజీవి గారు విశ్వంబర మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని శరవేగంగా షూటింగ్ను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఇది ఒక పక్కన తెలిసిన చిరంజీవి గారు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు కాబట్టి ఈ సినిమాలో క్యారెక్టర్లు కూడా మంచి మంచి క్యారెక్టర్లు, మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉండాలి, మెయిన్ హీరోయిన్లు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో వశిష్ఠ గారు చాలామంది సెలబ్రిటీలను అయితే అప్రోచ్ కావడం అయితే జరిగిందంట భయ్య. అందులో కొంతమంది ఓకే చెప్పగా మరికొంతమంది నో చెప్పారట భయ్య. నో చెప్పిన వారిలో ఒక ప్రముఖ నటి కూడా ఉందంట భయ్య. అదెవరో తెలుసా భయ్య? విజయశాంతి గారు. వశిష్ఠ గారు విజయశాంతి గారిని అప్రోచ్ అయ్యి విశ్వంబర షూటింగ్లో పాల్గొనాల్సిందిగా కోరారంట భయ్య. కథ చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడంట భయ్య. కాకపోతే ఈ సినిమాలో ఆమెకు నటించడానికి ఇంట్రెస్ట్ లేకపోవడము, అలాగే సమయం లేకపోవడంతో ఈ విశ్వంబర మూవీ యొక్క ఆపర్చునిటీని విజయశాంతి గారు సున్నిహితంగా తిరస్కరించడం అయితే జరిగిందట భయ్య. అనేసి అయితే సోషల్ మీడియాలో వార్తలు అయితే ఇప్పుడు వస్తున్నాయి భయ్య. అంతేకాకుండా వెబ్సైట్లలో కూడా ఈ విషయానికి సంబంధించి వార్తలు అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది భయ్య. ఈ విషయం నిజమో కాదో తెలియదు, కానీ ఈ విషయం తెలుసుకున్న చాలామంది చిరంజీవి గారి అభిమానులు విజయశాంతి గారు కూడా నటించి ఉంటే చాలా బాగుండేది అనేసి అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భయ్య. భయ్య ఇది భయ్య ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి భయ్య. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భయ్య. మన లౌడాలో చూడండి. చిరంజీవి గారితో విజయశాంతి గారు నటిస్తే ఎలా ఉంటుందో కూడా కామెంట్లో తెలియజేయండి భయ్య. ఉంటాను భయ్య. ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను భయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భయ్య.